హాయ్ అండి. ఈరోజు మా ఇంట్లో అయితే గుడ్డు కూర అయితే వండుకుంటున్నామండి. ఈ వీడియో నచ్చితే మరి లైక్ చేయండి. ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా గుడ్లను అయితే ఫ్రై చేసుకున్నాను. దానికోసం ఆయిల్ పెట్టుకుని ఆయిల్లో కొంచెం పసుపు యాడ్ చేసుకున్నానండి. పసుపు యాడ్ చేసుకుని గుడ్లను అయితే ఫ్రై చేసుకుంటున్నాను. పసుపు వేయడం వల్ల అవి అయితే గుడ్లు అయితే మరి కడాయికి అయితే అంటుకోకుండా ఉంటాయండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మిగిలిన ఆయిల్లో నేను ఎండు చేపలు అయితే వేసేసానండి. ఆ ఎండు చేపలు కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే ఆనియన్స్ అయితే యాడ్ చేసేసానండి. ఆ ఎండు చేపలని పక్కకు తీసేసుకోవచ్చు, నేనైతే తీయలేదు. అలా ఉంచేసి ఆనియన్స్ అయితే యాడ్ చేసేసాను. ఇవి కొంచెం మగ్గడానికి సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకున్నాను. ఈ విధంగా సాల్ట్ పసుపు అయితే యాడ్ చేసుకున్నానండి. కొంచెం మగ్గిన తర్వాత మూత పెట్టి కొంచెం మగ్గిన తర్వాత టమాటా కూడా వేసుకున్నాను. ఇవి కూడా మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకున్నానండి. మీ స్పైసీకి తగ్గట్టుగా కారం అయితే అడ్జస్ట్ చేసుకోండి. ఈ విధంగా కారం కూడా వేసిన తర్వాత కొంచెం వేగనిచ్చానండి. కొద్దిసేపు ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నానండి. మూత పెట్టి కొంతసేపు అయితే దీన్ని దగ్గరికి ఉడకనివ్వాలండి. ఈ విధంగా 5 నిమిషాల తర్వాత ఈ విధంగా చూస్తే ఇలా అవుతుందండి. నెక్స్ట్ లాస్ట్లో మనం ఏంటంటే చింతపండు ఉంటుంది కదా, కొద్దిగా చింతపండు అయితే ఇలా గుజ్జు కింద చేసుకుని దాంట్లో అయితే యాడ్ చేసుకోవాలి. తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. కొంతసేపు ఎగ్స్ ఆ కూరలో కొంతసేపు ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాము. అంతేనండి, గుడ్డు పులుసు రెడీ.